ఫ్యాన్సీ శారీస్ కి కంచిపట్టు శారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రింట్స్, కేబిహెచ్పి అండ్ మాదాపూర్. నమస్కారం. కార్తీక పురాణం 26వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు ద్వాదశి. ఈ ద్వాదశి నాడు అన్నార్తులకి భోజనం పెట్టడం, ద్వాదశి పారాయణ ఉపవాసం ఉన్న వాళ్ళు ద్వాదశి పారాయణ చేయటం తప్పనిసరి. దీంతో దీపారాధన చేసుకోవటం, ఉల్లి, వెల్లుల్లి, గుమ్మడి, వంకాయ నిషిద్ధం. ఈ 4 పదార్థాలు ఈ రోజున తినకూడదు. తర్వాత బ్రాహ్మణులకి మనం దక్షిణతో సహా తాంబూలం ఇవ్వడం మంచిది. ఒకవేళ ఉపవాసం ఉండని వారు, ఏకాదశి నాడు మేము ఉపవాసం లేవండి, ద్వాదశి నాడు ఏం చెయ్యాలి అంటే, ద్వాదశి నాడు సాధారణ భోజనంలో అయినా కూడా ఈ ఉల్లి, వెల్లుల్లి అవి తినకూడదు. ఎవరికైనా మన స్వయం పాకం లాంటివి ఇస్తే మంచిది. అయితే మనం పారాయణలోకి వెళ్దాం. దూర్వాస మహాముని, ఆయన వెనకాల పడింది చక్రం. మహాముని భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణ పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠానికి చేరాడు. దూర్వాసుడు ఇట్లా ప్రార్థించాడు: జగన్నాథ, బ్రాహ్మణ ప్రియ, మధుసూదన, సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపై పడకుండా రక్షించు స్వామి. ఓ విష్ణు, సూర్య సమాన కాంతి కలిగినటువంటి ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుతున్నది, నివారించుము నివారించుము అని పదే పదే అడిగాడట. నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయంగా శాపం ఇచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగిందే, కానీ నన్ను రక్షించంటున్నాడు. వేల కొలది బ్రాహ్మణులలో నేను బహుపాతకుడును, కాబట్టి నన్ను రక్షించు. బహుశా పదే పదే మాటలు చెప్తున్నారన్నమాట, రిపీట్ చేస్తున్నాడు. నీ వక్షస్థలంలో ఓ బ్రాహ్మణుడి పాదం ఉంది కదా, భృగు మహర్షి నీ పాదంతో నిన్ను తన్నేడు, కాబట్టి అలాగే అతను నువ్వు సహించావు భృగు మహర్షి తన్నినప్పుడు, అలాగే నన్ను కూడా సహించు. ఈ ప్రకారంగా పదే పదే నమస్కారాలు చేస్తూ పిలిచి పిలిచి అడిగాడనమాట. విష్ణుమూర్తి ఎందు దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసి నన్ను రక్షించు అని పదే పదే అడిగాడు. హరి విష్ణుమూర్తి నవ్వుతూ ఇలా అన్నాడట: దూర్వాస, బ్రాహ్మణులు నాకు దేవతలు అన్న మాట నిజము. మీ వంటి వారు కూడా మిక్కిలి దేవతలే, మీరంతా దేవతలే నాకు. నువ్వు సాక్షాత్తు శంకరుడివి, రుద్రాంశ సంభూతుడివి, బ్రహ్మస్వరూపుడవు. జటలతో కూడినటువంటి భృకుటిలమైన నీ మొహం చూస్తే ఎవడికి భయమేదు. నీకేమో జటలున్నాయి పెద్ద పెద్దవి, పైగా ఎప్పుడు నువ్వు కనుబొమ్మలు ముడుచుకునే ఉంటావు. భృకుటి తటంగా ఉంటుంది ముఖం, కనుబొమ్మలు దగ్గరగా వచ్చేసి ఉంటాయన్నమాట. మీ వంటి వారు స్వభావమునకు వికారం కలగనివ్వరు కదా. నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణుల అపకారము కొంచెమైనా చేయను. ఈ సంగతి నీకు తెలుసు కదా. దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తున్నాను. నీవు సాధునిందితమైన కర్మం చేశావు. అంబరీషునకు కారణము లేని శాపాన్ని ఇచ్చావు. అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువునకు కూడా అపకారం చేయడు. సర్వభూతములందు నన్ను భావించుతూ అన్నిటి యందు నన్నే చూస్తూ ఉంటాడు. అలాంటి వాణ్ణి వృధాగా నువ్వు అనేక బాధలు పెట్టావు. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చేదని చెప్పి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానం ఉన్నదేదో చేసుకోవాలి, కానీ అట్టి స్థితిలో నువ్వు అతనికి అనుజ్ఞ అయినా ఇవ్వలేదు. అబ్బాయి, నాకు లేట్ అవుతుంది, నువ్వు తినేసేయి అని చెప్పాలి. మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు మనకి లేట్ అయితే ఫోన్ చేసి చెప్పాలండి, అది ధర్మం. విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఎన్నింటి వరకైనా సరే మన వాళ్ళు మధ్యాహ్నం లంచ్కి రమ్మంటే 4ంటికి వెళ్తామని వాళ్ళు ముందు తినేస్తే నాకంటే ముందు తినేసారని మనం అనకూడదు. తెలియజేయాలి, నాకు ఆలస్యం అవుతుంది, మీరు భోజనం చేసేసి నా కోసం వెయిట్ చేయండి, చేసేసి తినండి, తినేసి ఉండండి, ఇలాంటివి చెప్పాలట. చెప్పమంటున్నాడు. అట్టి స్థితిలో నువ్వు అతనికి అనుజ్ఞ కూడా ఇవ్వలేదు. కేవలము జలం పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలంలో చేశాడు. అతని ధర్మం ఏమిటి? రాజు, క్షత్రియ ధర్మం, రాజు అనేవాడి ధర్మం ఏమిటి? ధర్మాన్ని అతను ఆచరించాలి. అతను ఆచరిస్తేనే అతని ప్రజలు ఆచరిస్తారు. యథా రాజా తథా ప్రజ అంటారు. వేరే కారణంతో ధర్మభంగం కనుక చేశాడంటే రాజ్యమంతా, దేశమంతా, భూమి అంతా కూడా ధర్మభంగం అయిపోతుంది. అందుకని ధర్మానికి భంగం రాకుండా సాధారణంగా జలం తీసుకున్నాడు అతను. అది కూడా నువ్వు ఒప్పుకోలేదు. పానంలో ఏం దోషం ఉంది? ముఖ్యకాలంలో చేశాడు కదా. మంచినీళ్ళు తాగితేనే నీకు తప్పైపోయింది. ఉపవాస కాలంలో నీరు తాగటం దోషం కాదు. నిర్జల ఉపవాసం ఏకాదశుల్లో నిర్జల ఏకాదశి ఒక్కటే చెప్పారండి. అది ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు నాకైతే జ్ఞాపకం రావట్లేదు. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఆ ఒక్క రోజున, ఆ ఏకాదశికి మాత్రం మంచినీళ్ళు కూడా పుచ్చుకోకూడదు. మిగిలిన ఏకాదశుల్లో ఆ నియమం లేదు. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నట్టుగా చెప్తున్నారు పురాణంలో. ఉపవాస కాలంలో నీరు తాగటం దోషం కాదు. అందుకని పానీయాలు తీసుకోవచ్చు. మన వాళ్ళు కాఫీలు తాగేస్తూ ఉంటారు. ఏదో ఒకట్లేండి, అంటే అనుభవాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. బ్రహ్మచర్యాదులకు ఆహారం నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతి కోసం
బ్రహ్మచారులకి వాళ్ళకి ఆహారం నిషిద్ధం, కానీ వాళ్ళకి ఉదకపానం నిషేధం లేదు. అందుకని అతను ఏం చేశాడు, జలపానం చేసినందులో ఏం దోషం జరిగింది, నువ్వు ఏది సందు దొరకక దానిలో నుంచి ఒక తప్పుని పెట్టుకుని నువ్వు శాపం ఇచ్చేసావు. కానీ నిజంగా ఆలోచించు, అందులో ఏమైనా తప్పుందా? నువ్వు ఆలోచించకుండా చేసే పనులు ఇలాంటి అనర్థాలకి దారితీస్తాయి. ఒక్క క్షణం వాట్ ఈజ్ వాట్ అని మనం కూడా ఆలోచించండి. కోపం వచ్చి అనేస్తాం కదా, అది చేయకూడదని చెప్తోంది పురాణం. అప్పటికి నిన్ను పరిపరి విధాలుగా ప్రార్థించినా నువ్వు కోపం తగ్గించుకోలేక తన్ని దూరంగా పోగానే అతను ఏం చేశాడు, బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయం పొంది తన హృదయాంతర్వాసినైన స్వయంభువునైన నన్ను శరణు వేడాడు. అంతలో నువ్వేం చేసావు, శాపం ఇచ్చేసావు. బ్రాహ్మణుని మాట అసత్యమైపోతుందనే తలంపుతోటి రాజు హృదయంలో ఉన్నటువంటి నేను ఆ 10 జన్మల శాపాన్ని అంగీకరించాను. కానీ రాజు నువ్వు శాపం ఇవ్వడాన్ని వినను కూడా వినలేదు. అతను ఎరగడు. అతను నన్ను భావిస్తూ తన్మయుడుగా ఉన్నాడు. అతనిలో హృదయస్థుడిగా ఉన్నటువంటి నేను జాగ్రత్తావస్థలో జాగరూకతతోటి నీవిచ్చిన శాపాలని నేను స్వీకరించాను అని చెప్తున్నాడు. దూర్వాసుడు శపించడం వల్లే అది అంబరీష మహారాజుకి ఇవ్వబడిన శాపమని కార్తీక పురాణం చెప్తుంది. నీవు శాపం ఇచ్చే సమయంలో ఆ రాజు అయ్యో బ్రాహ్మణాపకారం కలిగిందే ద్వాదశిని విడిస్తే కనుక హరిభక్తి లోపిస్తుందనే భయంతో మంచినీళ్ళు తాగాను, దాంతో ఈయనకి ఇంత తిరస్కారం అయిపోయింది, హరి నన్ను ఎట్లా కాపాడతావు అని నన్ను శరణుజొచ్చి తన మనోవాక్కాయ కర్మలందు నన్నే నిలబెట్టుకుని ఉండటం వల్ల శరీరం ఎరగలేదు, ఆయన తన్మయావస్థలో ఉన్నాడు. నేనే మీనము కూర్మము మొదలైన 10 జన్మలుగా నువ్వు అన్నావు కదా, అవి నేను తీసుకున్నా. అతని చెవి వలన నీవిచ్చిన శాపాలను వింటూ భక్తుడికి అన్యాయంగా శాపం కలిగింది అని భావించాను. కానీ బ్రాహ్మణుడి మాట సత్యం చేస్తే నా భక్తుడికి అనిష్టం, ఆయన కష్టం కలుగుతుంది. శాపాన్ని నివారిస్తే నీ మాట అబద్ధమైపోతుంది. కాబట్టి బ్రాహ్మణ వాక్యం సత్యం అవడం కోసం, భక్త రక్షణ అవడం కోసమే ఆలోచించి నీవిచ్చిన శాపాలను నేను స్వీకరించాను. భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టాలన్నింటినీ నేను స్వీకరిస్తాను అని చెప్తున్నారు. నా భక్తుడు ధర్మాత్ముడు, సర్వభూతములందు సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును తెలిసి కూడా నువ్వు అధర్మంగా శాపం ఇచ్చావు. వేదములందు దేశమును బట్టి కాలమును బట్టి వయస్సును ముఖ్యంగా చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములు విషయంగా చేసుకుని మనుషులకు వివిధ ధర్మాలు చెప్పబడ్డాయి. అంటే మన ప్రాంతాన్ని బట్టి దేశకాల మన పరిస్థితులను బట్టే మనం ధర్మం ఆచరించాలి. అది మనుషులకి ఎవరు ఏం చేయాలి అనేది ఒక ప్రత్యేకంగా చెప్పబడింది. పురుషులకు కొన్ని ధర్మాలు, స్త్రీలకి కొన్ని ధర్మాలు, మనుష్య జాతికి అంతటికీ కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యంగా చెప్పబడిన అన్నిటినీ మనుషులు విడవకూడదు. 2 పక్షములందునూ మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు సామాన్య ధర్మం, పరమధర్మం సామాన్యంగా విధించబడింది. స్త్రీ పురుష వివక్ష లేదు. మగవాళ్ళే ఉపవాసం ఉంటారు, ఆడవాళ్ళు ఉండక్కర్లేదు, లేదండి. ఆడ మగ ఇద్దరికీ చేయవలసింది. అలా కాకుండా భుజిస్తే దోషమని కూడా చెప్పారు. అందుకని అన్నానికి భిన్నం తినండి అని చెప్తారు పెద్దవాళ్ళు. ద్వాదశిని విడిచి ఇస్తే ఏకాదశిని విడిచిన ఫలితం దోషం కూడా లభిస్తుంది. కాబట్టి నా భక్తి లోపిస్తుందన్న భయంతో వాడు పాపం రాజు పారణ చేశాడు. నువ్వేం చేసావు, వృధాగా విచారించలేదు. విచారణ అంటే దుఃఖించడం అని కాదండి. ఏం జరిగింది, ఏమిటి అసలు ఈ సమయం ఏమిటి, ద్వాదశి ఎంతసేపు ఉందనే విచారణ లేకుండా, విచారించకుండా, ఏ రకమైన విచారణ లేకుండా నువ్వు శాపం ఇచ్చేసావు. అంతటితోటి విరమించకుండా మళ్ళీ మొదలుపెట్టావు కొత్త శాపం ఇవ్వడానికి. ఇక నీ మాటని అసత్యం చేయటం ఇష్టం లేక నేనే చక్రాన్ని పంపించాను. అంటే శాపం గ్రహించు వాళ్ళు లేరు కాబట్టి శాపం వృధా అవుతుందని నివారించే భావంతో నేను నీకు పంపించాను నాయన, నువ్వు దుఃఖించద్దు. అంబరీషుడి విషయంలో నువ్వు ఇచ్చిన శాపం నాకు వరమే అవుతుంది. నేను ఈ రూపాలని ధరించే అవతారాలు ఎత్తవలసి వచ్చింది కూడా. ఈ కల్పమందు ప్రళయంలో జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించడానికి, మనువును రక్షించడానికి ఒక పెద్ద చేపనవుతాను. దేవదానవులు సముద్రముని మధించేటప్పుడు సముద్రమునందు మందర పర్వతమును నా వీపును ధరించడానికి తాబేలునవుతాను. దశావతార విశదం చెప్తున్నారు. హిరణ్యాక్షుని సంహరించడానికి, భూమిని ఉద్ధరించడానికి నీలాద్రితో నల్లకొండతో సమానమైనటువంటి వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుని సంహరించడం కోసం క్రోధజ్వాలలతో దిగంతములకు వ్యాపించు వికృతాననుడైనటువంటి మనుష్య సింహాన్ని అవుతాను, నరసింహాన్ని అవుతానని చెప్తున్నాడు. లోకత్రయమును జయించిన బలిని బంధించి
ఇంద్రునకు పోయిన రాజ్యాన్ని ఇచ్చుట కోసం వామనుడనంటే పొట్టివాడినవుతాను. క్షత్రియనాశనము కొరకు మహాబలంతో కూడా క్రూరకర్మయుతుడనై పరశురాముడనే పేరుతోటి బ్రాహ్మణుడవుతాను. రావణ సంహారం కొరకు ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడనను రాజుండవుతాను. ఆత్మజ్ఞాన శూన్యుడు అంటే రామావతారంలో ఆత్మజ్ఞానం అంటే అదేదో పేరే తప్పు పదంగా భావించకూడదండి. ఆయన తను భగవంతుడనే జ్ఞానంతో లేడు. ఆయన చెప్తాడు రామం విద్ధి రామం దశరథాత్మజం అని చెప్తాడు. దశరథాత్మజుడైన రాముడిగా నన్ను తెలుసుకోండి అనే చెప్తారు. త్రూ అవుట్ రామాయణం మొదల నుంచి చివరి దాకా దశరథాత్మజుడుగానే ఉన్నాడు, కానీ రాముడు భగవంతుడిగా చేయలేదండి. కళ్యాణ గుణాలు కలిగిన ఒక పరిపూర్ణ మానవ స్వరూపంలో భగవంతుడు మనకి కనపడ్డాడు, కానీ తను భగవంతుడనే జ్ఞానాన్ని కలిగి ఉండలేదు. ఆయన దుర్వాసుడు ఏమని ఆత్మజ్ఞానం అంటే నేనెవరో నేను తెలుసుకోవటం, అదే కదా. ఆ జ్ఞానం లేకుండానే ఉన్నాడు రాముడు. పూర్తిగా మర్యాదా పురుషోత్తముడుగా మానవలోకాన్ని ఉద్ధరించడానికి పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో అలా ఉండి చూపించాడు. భగవంతుడిగా ఒక్కసారి కూడా ఆయన ప్రవర్తించలేదు. అందుకని ఈ వాక్యం చెప్తున్నారు. యదువంశమునందు ఆత్మజ్ఞానము కలిగియు గోపీకాముకుడనై రాజ్యము లేని రాజునైనటువంటి కృష్ణుడనవుతాను. కృష్ణుడికి రాజ్యం లేదు. వాళ్ళ అన్న నాన్న తాతగారు వాళ్ళు రాజ్యం చేశారు. ఇప్పటికీ కూడా కృష్ణుడు అనగానే గోపీకృష్ణుడే మనకి తెలుస్తాడు. అలాంటి జ్ఞప్తే కలిగించేటువంటి స్వరూపంలో నేను జన్మిస్తానని చెప్పాడు. కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశినవుతాను. కలియుగాంతమునందు విప్రశత్రుఘాతకుడైన బ్రాహ్మణునవుతాను. అప్పుడు కల్కి అవతారం వస్తుంది. ఇట్లా నాకు 10 జన్మలు కలుగుతాయి. ఈ 10 అవతారాలు వినేవారికి పాతక నాశనం అవుతుంది అని విష్ణుమూర్తి దుర్వాస మహామునిని ఆయన్ని ఓదారుస్తూ కొంచెం కేకలేస్తూ ఈ వాక్యాలు చెప్పారు. దీంతో 26వ అధ్యాయం పూర్తయిందండి. మళ్ళా రేపు ఉదయం 27వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం.